హలో మిత్రులారా, నా మొదటి స్టోరీని ఆదరించిన మిత్రులందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. ఇది నా ద్వితీయ ప్రయత్నం. దీన్ని కూడా ఎప్పటిలాగానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఈ కథ రాయలసీమ జిల్లాలోని అత్తిపట్టి అనే గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన. ఇక కథలోకి వెళ్దామా? నా పేరు ప్రభాకర్. నాది రాయలసీమ జిల్లాలోని అత్తిపట్టి అనే గ్రామం. నేను అదే గ్రామంలో పోస్ట్మెన్గా పనిచేస్తున్నాను. అది మొబైల్ ఫోన్స్ లేని కాలం కావడంతో ఊరికి ఉత్తరాల తాకిడి ఎక్కువగానే ఉండేది. ఉదయం నుండి సాయంత్రం దాకా ఊరి మీద తిరగడం, అందులోనూ అది నా సొంతూరు కావడంతో అందరినీ ఏదో ఒక వరసతో పిలవడం బాగా అలవాటైంది. అప్పట్లో ఊళ్ళల్లో సంతలు జరిగేవి. అలాగే మా ఊర్లో కూడా వారంలో ఒకరోజు సంత జరిగేది. కానీ ఊరికి చివర జరిగేది. మా ఊరి జనం అంతా వారానికి సరిపడ సరుకులు అక్కడే కొనుక్కుని నిల్వ చేసుకుంటూ ఉండేవారు. విచిత్రం ఏంటో కానీ ఆ సంత జరిగే రోజు తప్ప మిగతా రోజుల్లో ఆ ఛాయలకు కూడా ఎవరూ వెళ్ళేవారు కాదు. కారణం ఏమిటని ఎంతమందిని అడిగినా ఏదో ఒకటి చెప్పి మాట దాటేసేవారు తప్ప ఎవరూ సరైన కారణం చెప్పేవారు కాదు. అదే ఊళ్ళో ఉంటున్న చంద్రయ్య బాబాయ్ పొరుగురు నుంచి బెల్లపు దిమ్మలు తెచ్చి ఆ సంతలోనే అమ్ముతుండేవాడు. ఒకరోజు చంద్రయ్య బాబాయ్కి ఉత్తరం రావడంతో అది తీసుకొని నేను బాబాయ్ ఇంటికి వెళ్ళాను. ఇంటి ముందు సైకిల్ స్టాండ్ వేసి వీధి అరుగు మీద కూర్చుని బాబాయ్ని పిలుస్తున్నాను. దొడ్డిగుమ్మంలో వీరపాదుని పందిరెక్కిస్తున్న చంద్రయ్య బాబాయ్ నా పిలుపుని విని వీధి గుమ్మం వైపు చూస్తూ తన కోసం కలుపుకున్న మజ్జిగ లోటా తెచ్చి నా చేతికి ఇచ్చి నా ఎదురుగా కూర్చున్నాడు. ఆ లోటాలోని మజ్జిగను నిమిషాల్లో ఖాళీ చేసి లోటా పక్కన పెట్టి ఉత్తరం బాబాయ్ చేతికి ఇస్తూ ఆ సంత జరిగే ప్రదేశం గురించి అడిగాను. సంత జరిగే రోజు తప్ప మిగతా రోజుల్లో ఎందుకు అటువైపు వెళ్ళడం లేదని. దానికి బాబాయ్, అదెందుకులేరా అబ్బాయ్, అయినా నువ్వు సందలాడే వరకు ఊరంతా తిరిగేవాడివి. ఇటువంటివన్నీ తెలుసుకుంటే రేపటి నుంచి తిరగడానికి ఇబ్బంది పడతావు. ఎందుకులే, వెళ్ళు అని లేచి వెళ్ళిపోతున్నాడు బాబాయ్. ఆ మాటలు విన్న నాకు ఇంకా కుతూహలం పెరిగింది. ఎలాగైనా ఆ విషయం తెలుసుకుని తీరాలని లోపలికి వెళుతున్న బాబాయ్ వెంట పడి కొద్దిసేపు బ్రతిమలాడితే కూర్చోబెట్టి చెప్పడం మొదలుపెట్టాడు. ఆ సంత జరిగే ప్రాంతానికి కొంచెం దూరంలోనే తాటితోపు ఉంది. అది ఎంత పెద్దదంటే చుట్టూ తాటి చెట్లతో చాలా దట్టంగా ఉంటుంది. కాస్త కొత్తవారు వెళితే దారి తప్పిపోయి ఎటు వెళ్ళినా తిరిగి మళ్ళీ అదే చోటికి వచ్చేవారు. నాకు కూడా ఒకసారి అలాగే జరిగితే ఇప్పుడు మా అన్నయ్య వచ్చి నన్ను తీసుకొచ్చే వరకు అక్కడే తిరుగుతూ ఉండిపోయాను. అటువంటి చోటికి ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఒక ఆమె వచ్చి ఆ తాటితోపు మధ్యలో ఒక చిన్న గుడిసె వేసుకుని ఒక్కతే ఉండేది. తను ఏం చేసేదో ఎలా ఉండేదో తెలియదు, కానీ ఒక్క అమావాస్య రోజు మాత్రం ఊరంతా కటిక చీకట్లో ఉంటే ఆ తాటితోపు మొత్తం ఏదో కాంతితో నిండిపోయేది. ఇలా 4-5 అమావాస్యలు దాటాక ఊరి జనానికి అనుమానం మొదలైంది. అసలు అమావాస్య రోజే ఎందుకు ఇలా జరుగుతుందో చూడాలని మరో అమావాస్య కోసం ఎదురుచూశారు. వారు ఎదురుచూసిన అమావాస్య రానే వచ్చింది. ఆ రోజు ఆదివారం, కటిక అమావాస్య. కన్ను పొడిచినా కానరాని కటిక చీకటి. అలాంటి సమయంలో ఆ తాటితోపులో వెలుగు ప్రారంభమైంది. మన ఊరి పెద్దలతో సహా ఊరి జనం కొంతమంది కాగడాలు పట్టుకుని తాటితోపు వైపు దారితీశారు. ఆ తాటి చెట్ల మధ్యలో నుంచి అందరూ నడుచుకుంటూ వెళుతున్నారు. కాగడాల అవసరం లేకుండానే తోటంతా ఏదో వెలుతురు ఏర్పరచుకుంది. నడుస్తున్న ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గుబులు పుట్టించే ఆలోచన, ఎక్కడ ఏం చూడాల్సి వస్తుందో అని. అంతా ఆ తాటితోపు మధ్యలోకి చేరుకున్నారు. అంతే, ఎదురుగా జరుగుతున్న దాన్ని చూసి నమ్మలేక అలా చూస్తూ బిగుసుకుపోయారు. ఆమె వేసుకున్న గుడిసె అగ్నికి ఆహుతి అవుతుంది. ఆ మంటలు తాటి చెట్లను దాటేంత ఎత్తుకు ఎగిసి పడుతున్నాయి. కానీ విచిత్రంగా అంత ఎత్తున మంటలు మండుతున్నా పక్కనే ఉన్న తాటి చెట్లకు ఒక్క నిప్పురవ్వ కూడా తాకడం లేదు. అంత చిన్న పాక పెద్ద ఎత్తున ఎలా మండుతుంది? అందులో ఉండే ఆమె జాడ కూడా అక్కడ కనిపించడం లేదు. ఏమైంది? అదంతా చూస్తున్న ఊరి వాళ్ళందరికీ ఏమీ అర్థం కావడం లేదు.
కొంతమంది అయితే ఆ కాంతిని చూడలేకపోతున్నారు. ఆ మంటలు ఆర్పడానికి ఎటువంటి అవకాశం కూడా అక్కడ కనిపించకపోవడంతో చేసేది ఏమీ లేక అందరూ వెనక్కి వచ్చేశారు. లోపలికి వెళ్ళిన వారంతా ఇంకా ఆ పరిస్థితి నుంచి తేరుకోలేదు. జరిగిందంతా క్షణాల్లో ఊరంతా పాకింది. ఆ రాత్రంతా ఊరి జనం గుసగుసలతోనే గడిచింది. ఊరి పెద్దలతో సహా రాత్రి అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా ఒకచోట సమావేశం అయ్యారు. ఆ దృశ్యం ఇంకా వారి కళ్ళ ముందు కదులుతుంది. అంత చిన్న పాక అంత ఎత్తుకు ఎలా మండుతుంది? ఆ నిప్పు ఎవరు పెట్టి ఉంటారు? ఈ సందేహాలతోనే వారికి ఆ రాత్రి తెల్లారిపోయింది. ఆ రోజు రాత్రి వారంతా ఆ తోటలో చూసిన దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రక్క ఊరివారు చేసి ఉంటారని కొందరంటే, లేదు ప్రమాదవశాత్తు జరిగి ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. ఇంతలో ఊరి పెద్దలో ఒకరైన భూషణం గారు కలుగజేసుకుని, ఇది ప్రమాదవశాత్తు జరిగినా లేక ఎవరైనా చేసినా అక్కడ ఏదో జరుగుతుందన్న విషయం మాత్రం నిజం. అది ఏమిటో తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు చాలా ఉంది. ఈరోజు పగటిపూట వెళ్ళి చూసి తెలుసుకోవాల్సిందే అని చెప్పడంతో ఊరి జనం అంతా సరే అంటే సరే అనుకుని అక్కడి నుంచి వచ్చేశారు. సరిగ్గా మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తికి వచ్చేసరికి ఊరి పెద్ద భూషణం గారు కొంతమంది ఊరి జనాన్ని పోగేసుకుని తాటితోపుకు బయలుదేరారు. అందరూ తాటితోపును సమీపించారు. సరిగ్గా తాటితోపులోనికి అడుగుపెట్టిన మరుక్షణం ఉన్న పళంగా వాతావరణం మొత్తం మారిపోయింది. అప్పటిదాకా పెళ్లిమని కాచిన ఎండంతా ఒక్కసారిగా మారి తాటితోపు చుట్టూ చిక్కటి మేఘాలు కమ్ముకొచ్చేశాయి. విపరీతమైన గాలితో తాటి చెట్లన్నీ దెయ్యం పట్టిన మనిషిలా అత్యంత వేగంతో విరిగి మీద పడిపోతాయేమో అన్నట్లుగా ఊగుతూ ఉన్నాయి. అది మిట్ట మధ్యాహ్నం అయినా కానీ అక్కడి వాతావరణం మాత్రం రాత్రిని తలపిస్తుంది. ఇదంతా చూస్తున్న జనానికి మతిపోతుంది. అనవసరంగా తోట లోపలికి వచ్చామేమో అని అప్పుడే కొంతమందిలో భయం మొదలైంది. కానీ ఊరి పెద్ద భూషణం గారు ఇంకా కొంతమంది మాత్రం మొండిగా ముందుకు కదిలారు. సరిగ్గా తోపు మధ్యకు చేరుకున్నారు. అక్కడి దృశ్యాన్ని చూసి వారందరికీ ఒళ్ళు గగురు పొడిచింది. నిన్న రాత్రికి అగ్నికి ఆహుతి అయిన ఆ గుడిసె పునరుజ్జీవం పోసుకున్నట్లుగా అలానే ఉంది. నిన్నటి బడబాగ్ని తాలూకా చిన్న మసి తునక కూడా అక్కడ కనిపించలేదు. కానీ ఆ గుడిసె ముందు ఒక తలలేని మొండెం నెత్తురు చిమ్ముతూ కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన వారి శరీరాలు చల్లబడిపోయాయి. ఇంతలో మొండెం ఒక్కసారిగా వీరి వైపు తిరిగింది. మరుక్షణం ఎవరికి వారుగా చెదిరిపోయి పరుగులు పెట్టారు. అక్కడి వాతావరణం మరింత భీకరంగా మారుతుంది. వర్షం ప్రారంభమై పెద్ద పెద్ద పిడుగులు కూడా పడుతున్నాయి. ఆ భీకర పరిస్థితిలో ప్రతి ఒక్కరూ గుండెను అరచేతితో అదిమి పట్టి పరిగెడుతున్నారు. పరిగెడుతున్న ప్రతి ఒక్కరిని ఆ మొండెం వెంటాడుతుంది. అలా పరిగెత్తిన కొద్దిసేపటికి నేను బయటపడ్డాను. ఆ పరుగు ఆపకుండా ఇంకా వేగంగా పరిగెత్తి ఊళ్ళోకి చేరుకుని జరిగిందంతా ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాను. విన్న ఊరి జనం అంతా పరుగు పరుగున ఊరి బయట సంత జరిగిన ప్రదేశానికి వచ్చి చూసేసరికి ఇంట మధ్యాహ్నం మొండుటెన్న కాస్తున్న వేళ కేవలం ఆ తాటితోపు మీద మాత్రమే ఆ భీకరమైన వాతావరణం చూసి భయంతో ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేదు. ఆ రోజు చీకటి పడే వరకు అక్కడే అందరూ ఎదురు చూశాము. కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళల్లో నేను తప్ప ఇంకెవరూ బయటకు రాలేకపోయారు. ఇది జరిగి ఇప్పటికి 3 సంవత్సరాలు అయినా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు అని చెప్పి ముగించాడు బాబాయ్. అదంతా విన్న నేను అక్కడి నుంచి లేచి బయలుదేరాను. ఆ రోజు మిగతా డ్యూటీ కూడా పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి స్నానం చేసి భోజనం కూడా ముగించుకుని మంచం మీద వాలిపోయాను. ఇది నా సొంతూరు అయినా ఉద్యోగరీత్యా 4 సంవత్సరాలు వేరువేరు చోట్ల పనిచేయాల్సి రావడంతో ఆ విషయాలు ఏదీ నాకు తెలియలేదు.
ఇక్కడితో ఈ భాగాన్ని ముగిస్తున్నాను. రెండో భాగం మరింత ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. రెండో భాగం కూడా మీరు వినాలి అనుకుంటే నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్పై క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ రెండో భాగంలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.